10 వీడియోస్ ఫర్ ప్రిసైడింగ్ ఆఫీసర్లో భాగంగా మనము 8వ వీడియోలో మనము మాట్లాడుతున్నాము. ఈ 8వ వీడియోలో మనము ఈ అకౌంట్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ ఫామ్ 17సిలో పార్ట్ 1ని మనం ఎలా పూరించాలనేది ఇందులో చూద్దాము. అకౌంట్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ పార్ట్ 1 దీన్ని మనము పార్లమెంట్ మరియు అసెంబ్లీలకు విడివిడిగా రాయవలసి ఉంటుంది. పార్లమెంట్ అసెంబ్లీలకు విడివిడిగా రాయాల్సి ఉంటుంది. అయితే అందుకనే మనము 1+1 రాసుకుంటాము. అయితే ఇక్కడ ఈ 1+1 రాసేటప్పుడు మనము జాగ్రత్తగా పరిశీలిస్తే దీన్ని మనము పార్లమెంట్కి మరియు అసెంబ్లీలకు విడివిడిగా రాసుకోవాలి కాబట్టి పార్లమెంట్కి రాస్తున్నాను దీన్ని నేను. అందుకని ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్లో ఇలా రాసాను చూడండి. హెచ్ఓపి హౌస్ ఆఫ్ పీపుల్ ఎలక్షన్స్ టు హౌస్ ఆఫ్ పీపుల్ 2024 అని అర్థము. ఒకవేళ మనం కనుక అసెంబ్లీకి అయితే ఏపీఎల్ఏ 2024 అని రాసుకోవాలి పైన. అంటే ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ 2024 అనే అర్థము. ఇకపోతే ఈ ఫామ్ని మనం ఎలా పూరించాలో చూద్దాం. సో ఇప్పుడు మనం ఇక్కడ బిగినింగ్లో ఏముందో చూడండి. ఇక్కడ పార్ట్ 1 కింద జనరల్ డీటెయిల్స్ ఉన్నాయి. ఎలక్షన్ టు ది హౌస్ ఆఫ్ పీపుల్ డాష్ అని ఉంది. అంటే ఇక్కడ మనం ఎలక్షన్స్ టు ది హౌస్ ఆఫ్ పీపుల్ డాష్లో 2024 రాయాలి. దాని కింద ఫ్రమ్ డాష్ కన్సిస్టెన్సీ అని ఉంది. అంటే ఇక్కడ నియోజకవర్గం పేరు అడిగాడు. ఇక్కడ నేను మాదిరి కోసం రాస్తున్నాను. 14 నియోజకవర్గం నంబరు డాష్ నరసరావుపేట అని రాశాను. అది నియోజకవర్గం యొక్క పేరు. ఇకపోతే నెక్స్ట్ కాలంలో చూడండి, నంబర్ అండ్ నేమ్ ఆఫ్ ది పోలింగ్ స్టేషన్. ఇక్కడ మనకి నంబర్ అండ్ నేమ్ ఆఫ్ ది పోలింగ్ స్టేషను ఒక రబ్బర్ స్టాంప్ ఇస్తారు. మనకి అలాట్ చేయబడినటువంటి పోలింగ్ కేంద్రం యొక్క నంబరు రబ్బర్ స్టాంప్ ముద్రించవచ్చు అనమాట. తర్వాత ప్రక్కన డాష్ పెట్టి దాని యొక్క పేరు రాద్దాం. ఆ తర్వాత చూడండి, ఐడెంటిఫికేషన్ నంబర్స్ ఆఫ్ ఓటింగ్ మెషిన్స్. అంటే మన పోలింగ్ కేంద్రానికి ఇచ్చేటువంటి ఈ సియు బియు మరియు వివిప్యాట్ల యొక్క ఐడి నంబర్లు రాయాలి. కంట్రోల్ యూనిట్ వెనుక భాగాన చిన్న మెటల్ ప్లేట్ పైన కంట్రోల్ యూనిట్ నంబర్ ఉంటుంది. వివిప్యాట్ బ్యాక్ సైడు ఆ పేపర్ రోల్ నాబ్ ఏదైతే ఉందో దాని దగ్గరలో మెటల్ ప్లేట్ పైన వివిప్యాట్ నంబర్ ఉంటుంది. అలానే బ్యాలెట్ యూనిట్ వెనుక భాగాన కూడా ఈ నంబర్ ఉంటుంది. ఈ 3 నంబర్లు చూసి ఇక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట. సో అది రాసిన తర్వాత ఇప్పుడు మనము ఏం చేయాలంటే నెక్స్ట్ ఇందులో వరుసగా 6 కాలమ్స్ ఉంటాయి. ఇందులో 10 కాలమ్స్ ఉంటాయి. వరుసగా చూస్తే 10 కాలమ్స్ చూడండి. 10th కాలంలో 1 2 3 4 సీరియల్స్ ఉన్నాయి. చివరిలో ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకం ముందు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. అలానే పార్ట్ 2 ఉంది. ఈ పార్ట్ 2 మనకు సంబంధించింది కాదు, పూరించిన అవసరం లేదు. ఇందులో పార్ట్ 1 మాత్రమే పూరించాలి. ఇక ఈ ఐటమ్స్ ఎలా పూరించాలో చూద్దాం. ఇప్పుడు మనము ఫస్ట్ ఐటమ్కి వస్తున్నాను. ఇక్కడ మీరు 2 రకాల ఫిగర్స్ ఆ రంగుతో రాసిన ఫిగర్స్ చూస్తున్నారు మీరు. ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నటువంటి ఫిగర్స్ ఏంటంటే ఎల్లో కలర్లో రాసి ఉన్నటువంటి ఫిగర్స్ మాత్రమే. ఇది వేరే సందర్భము బ్లూ కలర్లో, అవి తర్వాత నేను మాట్లాడతాను. ఇప్పుడు ఈ ఎల్లో కలర్ చూస్తే ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఐటమ్ టోటల్ నంబర్ ఆఫ్ ఎలక్టర్స్ అసైన్ టు ద పోలింగ్ స్టేషన్ అని ఉంది. నాకు 815 ఓట్లు ఇచ్చారు. ఇది ఎలా తెలుస్తుందంటే మార్క్డ్ కాపీలో తొలి పేజీలో మనకి అలాట్ చేయబడినటువంటి ఓటర్ల సంఖ్య ఆ పేజీ కింద మేల్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ టోటల్ ఓటర్స్ అని ఉంటుంది. దాన్ని చూసి మనం రాసుకోవాలి. నెక్స్ట్ రెండో ఐటమ్ చూద్దాము. టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ యాజ్ ఎంటర్డ్ ఇన్ ద రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ 17A ద్వారా ఎంతమందిని రాసి నమోదు చేసి మనము కంట్రోల్ యూనిట్లో ఓటు వేయడానికి పంపించాము. అది ఇక్కడ నేనేం రాశానంటే చూడండి, ఇక్కడ నేను 615 రాసుకున్నాను నేను. అంటే 17Aలో నమోదు చేశాక 615 మందిని నేను ఓటు వేయడానికి కంట్రోల్ యూనిట్కి పంపించాను దగ్గరికి. నెక్స్ట్ థర్డ్ కాలం చూడండి, నంబర్ ఆఫ్ ఓటర్స్ డిసైడింగ్ నాట్ టు రికార్డ్ ఓట్స్ అండర్ 49O. ఎవరైనా ఓటరు రిజిస్టర్లో 17Aలో రాసిన తర్వాత ఓటర్ స్లిప్ ఇష్యూ చేసిన తర్వాత కంట్రోల్ యూనిట్ దగ్గరికి వెళ్ళకముందే నేను ఓటు వేయను అనేటువంటి మనసు మార్చుకుంటే అప్పుడు ఆ కేసు 49O అవుతుంది. అలాంటి వాళ్ళు కనుక 17A రిజిస్టర్లో రిమార్క్స్ కాలంలో మీరు ఏదైనా రాసి ఉన్నట్లయితే అప్పుడు ఆ మొత్తము చివరి నుంచి మొదటి వరకు అలాంటి 49O రిమార్క్స్ ఇవన్నీ ఉన్నాయో అవి ఇక్కడ రాయాలి. నాకైతే ఏం లేవు, అందుకనే డాష్ పెట్టాను చూడండి ఇక్కడ. నెక్స్ట్ చూడండి, ఫోర్త్ ఐటెంలో నంబర్ ఆఫ్ ఓటర్స్
నంబర్ ఆఫ్ ఓటర్స్, ఇక్కడ నంబర్ ఆఫ్ ఓటర్స్ నాట్ అలౌడ్ టు ఓట్. ఇక్కడ మీరు ప్రిసైడింగ్ ఆఫీసర్గా మనము ఓటింగ్ ప్రొసీజర్ని ఫాలో కాకుండా ఆ రూల్ని వైలేట్ చేసినందుకు మనము ఓటు ఇవ్వకుండా అలో చేయకుండా ఉన్నటువంటి సందర్భాలు 49 అంటాము. అలాంటి కేసులు నాకేమి లేవు కాబట్టి ఎదురుగా డాష్ పెట్టాను. నెక్స్ట్ ఫిఫ్త్ ఐటెంలో చూడండి. ఫిఫ్త్ ఐటెంలో ఉంది ఏముందంటే, ఫిఫ్త్ ఐటెంలో టెస్ట్ ఓట్స్ రికార్డెడ్ అండర్ 14 డి ఆఫ్ MA 49. ఇక్కడ నాకు టెస్ట్ ఓటు అనేది రాలేదు, అందుకని ఇక్కడ నేను డాష్ రాశాను. ఇక్కడ నెక్స్ట్ సిక్స్త్ కాలంలో చూడండి. సిక్స్త్ కాలంకి వస్తున్నాం మనము. ఈ సిక్స్త్ కాలంలో చూస్తే ఆ ఫిఫ్త్ కాలంలోనే మనం ఎప్పుడైతే టెస్ట్ ఓట్స్ ఏమీ లేవని చెప్పేసి మనము డాష్ పెట్టామో, టెస్ట్ ఓట్స్ ఏమీ లేవని డాష్ పెట్టాము మనము. ఈ డాష్ పెట్టినప్పుడు ఆ 5లో A, B రెండు మళ్ళీ సబ్ ఐటమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఐటమ్ టోటల్ నెంబర్ ఆఫ్ టెస్ట్ ఓట్స్ టు బి డిడక్టెడ్. ఇక్కడ ఏమి లేవు, అందుకని చూడండి నేను ఎల్లో కలర్లో రాసి చెప్తున్నాను. ఈ బ్లూ కలర్ ఫిగర్స్ గురించి ఇప్పుడు వద్దు, తర్వాత మాట్లాడతాను నేను. సో ఇక్కడ మనము ఇక్కడ ఎప్పుడైతే మనము పైన డాష్ రాసామో, ఏది 49 MAD కింద రిక్వైర్డ్ టు బి డిడక్టెడ్ డాష్ పెట్టాను, అప్పుడు ఏలో ఆ టోటల్ నంబర్ డాష్ పెట్టండి. సీరియల్ నంబర్స్ ఆఫ్ ఎలక్టార్స్ ఇన్ ఫామ్ 17A. టెస్ట్ ఓట్లు ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఆ 5లో ఏ కాలంలో టోటల్ నెంబర్ డాష్ పెట్టండి, సీరియల్ నెంబర్స్ కింద కూడా డాష్ రాయండి. నెక్స్ట్ 5 ఐటమ్ Bలో చూస్తే క్యాండిడేట్స్ ఫర్ హూమ్ టెస్ట్ ఓట్ క్యాస్ట్. ఒకవేళ టెస్ట్ ఓట్ ఇచ్చినప్పుడు ఆ బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు, అనగా బ్యాలెట్ యూనిట్లో అభ్యర్థులు ఏ అభ్యర్థికి ఏ ఓటు వేసామో, ఎన్ని ఓట్లు వేసామో కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మరి ఫిఫ్త్ కాలంలో మొదట్లోనే టెస్ట్ ఓట్స్ ఏమీ లేవని రాసాము కాబట్టి మనము Bలో ఇవి ఏమీ లేవు, అన్నీ కూడా డాష్లు పెట్టాలి. సీరియల్ నెంబర్ డాషు, అలానే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటే అభ్యర్థి, పోటీలో ఉన్న అభ్యర్థి పేరు, అతనికి ఎన్ని ఓట్లు వేసామంటే అవి కూడా మనము డాష్ రాయవలసి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనము నెక్స్ట్ చూద్దాము. ఐటమ్ నెంబర్ 6 చూస్తున్నాము. ఐటమ్ నెంబర్ 6 చూడండి. 6లో ఏముందంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ యాజ్ పర్ ఓటింగ్ మెషిన్. నేను మాట్లాడుతుంది ఎల్లో కలర్లో రాసినటువంటి ఫిగర్స్ గురించి. ఇక్కడ నాకు టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ ఓటింగ్ మెషిన్లో కూడా 615. ఇందాక 17Aలో ఎంతమందిని రాశాను, 615 రాశాను. ఇప్పుడు కంట్రోల్ యూనిట్లో కూడా ఓటింగ్ మెషిన్లో ఎన్ని నమోదైనవి అంటే 615 రాశాను. ఓకే, ఇప్పుడు మనము ఐటమ్ నెంబర్ 7కి వస్తున్నాము. 7లో ఏముందో చూద్దాము. 7లో ఏముందంటే చూడండి, వెదర్ 7లో చూస్తున్నాము. వెదర్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఆర్ షోన్ అగెన్స్ట్ ఐటమ్ 6. ఓకే, ఐటమ్ నెంబర్ 6లో 615 రాశాను. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే 7థ్లో మనము సెకండ్ కాలంలో 615 రాసాము. ఆ సెకండ్ కాలంలో నుంచి థర్డ్ కాలంలో రాసినటువంటి ఫిగరు తీసివేయగా వచ్చిన దానిలో నుంచి ఫోర్త్ కాలంలో ఫిగర్ తీసివేస్తే సమానం అవుతుందా, టాలీ అవుతుందా లేదా అన్నాడు. నాకైతే టాలీ అవుతుంది, అందుకని ఎస్ టాలీడ్ అని రాశాను. ఎలా? 2లో ఎంత రాశాను నేను? 615 రాశాను. 3లో ఎంత రాశాను? 0 రాశాను. 4లో కూడా 0 రాశాను. అంటే 615లో నుంచి 0 పోతే 615 వస్తుంది కాబట్టి అందుకని ఐటమ్ నెంబర్ 6లో కూడా 615 రాశాను. 2 ఐటెంలో నుంచి 3 ఐటమ్ 4 ఐటమ్ తీసేయగా వచ్చిన ఫిగరు మరి 6 ఐటమ్తో టాలీ అవుతుందంటే ఎస్ టాలీడ్ అని ఈ విధంగా మనము రాయాల్సి ఉంటుంది 7థ్లో. నెక్స్ట్ 8th ఐటమ్కి వచ్చాను నేను. 8థ్లో చూడండి ఏముంది, నంబర్ ఆఫ్ ఓటర్స్ హూమ్ టెండర్డ్ బ్యాలెట్ పేపర్స్ వర్ ఇష్యూడ్. ఇక్కడ నేనైతే ఏ ఓటర్ కూడా టెండర్డ్ బ్యాలెట్ పేపర్స్ ఇవ్వాల్సినటువంటి సందర్భం రాలేదు కాబట్టి డాష్ పెట్టాను. ఇప్పుడు 9th కాలం చూద్దాము. నంబర్ ఆఫ్ టెండర్డ్ బ్యాలెట్ పేపర్స్. ఇక్కడ మనం టెండర్డ్ బ్యాలెట్ పేపర్స్ ఏమి ఇష్యూ చేయలేదని రాసాం. అయితే ఇక్కడ దీనికి అకౌంట్ ఉంది. 9థ్లో A, B, C అనే 3 కాలమ్స్ ఉన్నాయి. ఈ 3 కాలమ్స్లో కూడా మనము ఏం రాయాలి అంటే ఇక్కడ రిసీవ్డ్ ఫర్ యూజ్ ఎన్ని తీసుకున్నారు, ప్రతి పోలింగ్ కేంద్రానికి అసెంబ్లీకి 20, పార్లమెంట్కి 20 ఈ టెండర్డ్ బ్యాలెట్ పేపర్స్ ఇస్తారు. జాగ్రత్తగా వారి అకౌంట్ మనం మెయింటైన్ చేయాలి. టోటల్ రిసీవ్ 20. నేను ఓన్లీ ఎల్లో కలర్లో రాసిన ఫిగర్స్ గురించే మాట్లాడుతున్నాను. 20 ఫ్రమ్ సీరియల్ నెంబర్ వేశాను, టు సీరియల్ నెంబర్ వేశాను. నెక్స్ట్ B ఐటమ్ చూడండి, ఇష్యూ టు ఎలక్టార్స్.
మరి ఓటర్లకు ఎన్ని ఇచ్చారు? నేనేమీ లేదు. చూడండి యెల్లో కలర్‌లో డాష్ రాశాను నేను. నెక్స్ట్ చూడండి నాట్ యూజ్డ్ అండ్ రిటర్న్డ్. మరి 20 ఇచ్చారు. ఎన్ని యూజ్ చేయలేదు? 20 నేను యూజ్ చేయలేదు. ఎన్ని రిటర్న్ చేసావు? 20 రిటర్న్ చేస్తున్నాను. వాటి యొక్క సీరియల్ నంబర్స్ కూడా మనము ఏం చేయాలంటే సీరియల్ నంబర్స్ ఫ్రమ్ నుంచి టు మనము రాయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా మనము ఈ 9th కాలమ్‌ని మనము పూరించాలి. ఇప్పుడు మనం 10th కాలమ్‌కి వస్తున్నాము. 10th కాలమ్‌లో ఏముందంటే 10th ఐటెంలో నంబర్ ఆఫ్ పేపర్ సీల్స్. నెక్స్ట్ కుడివైపున ఏముందంటే సిగ్నేచర్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్. ఇది చూడండి ఇక్కడ అకౌంట్ ఆఫ్ పేపర్ సీల్స్ అంటే ఇక్కడ జాగ్రత్తగా వినాలి. పేపర్ సీల్స్ అంటే ఇక్కడ మనకి గ్రీన్ పేపర్ సీల్స్ అనే అర్థం అనమాట. ఈ గ్రీన్ పేపర్ సీల్స్ మనకి కేవలం 3 ఇస్తారు. పార్లమెంట్కి అసెంబ్లీకి రెండింటికి కలిపి కూడా 3 ఇస్తారు. అయితే మనం 2 విడివిడిగా ఫారాలు రాసేటప్పుడు జాగ్రత్తగా వాటిని నేనైతే పార్లమెంట్కి 2 ఇచ్చారని రాసుకుంటా, అసెంబ్లీకి 1 ఇచ్చారని రాసుకోవచ్చు. అప్పుడు 2+1 సరిపోయింది కదా 3. ఇప్పుడు ఈ ఫామ్లో నేను 3 ఇచ్చారని, మూడింట్లో 2 ఇచ్చారని ఇక్కడ రాశాను. చూడండి ఇక్కడ 2 ఇచ్చారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ చూడండి, ఇదిగో ఇక్కడ ఇందులో ఐటమ్ 10లో 1, 2, 3 2 ఐటమ్స్ ఉన్నాయి. 1, 2, 3. ఈ 1లో ఏమడిగాడు? పేపర్ సీల్స్ సప్లైడ్ ఫర్ యూజ్. ఇక్కడ రాసా నేను 2 ఇచ్చారని రాసుకున్నాను. ఇదే చాలా కన్ఫ్యూజన్ ఎక్కువ మందికి. ఈ 2లో చూడండి కింద సీరియల్ నంబర్స్ ఫ్రమ్ టు 000125 నుంచి 000126 ఇచ్చారనుకున్నాను, నేను రాశాను. ఇప్పుడు రెండో ఐటమ్ చూడండి, పేపర్ సీల్స్ యూజ్డ్. ఎన్ని యూజ్ చేశాను? కంట్రోల్ యూనిట్లో మాక్పోల్ అయిన తర్వాత సీలింగ్కి 1 వాడతాము. నేను 1 వాడాను, అందుకని టోటల్ నంబర్ యూజ్డ్ 1 రాశాను. వాడిన సీరియల్ నెంబర్ కూడా అడిగాడు, 000125 అదే వాడా. 2 కూడా ఫ్రమ్ టు సేమ్ నెంబర్ వేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, అన్యూజ్డ్ పేపర్ సీల్స్ రిటర్న్ టు రిటర్నింగ్ ఆఫీసర్. వాడగా మిగిలినవి మీరు సబ్మిట్ చేసినవి ఎన్ని ఉన్నాయి? 2 ఇచ్చారు, 1 వాడని, ఇంకెన్ని ఉంటాయి? 1. అందుకనే టోటల్ 1 వేశాను. ఇక్కడ దాని యొక్క సీరియల్ నెంబర్ కూడా 126 టు ఫ్రమ్ టు సేమ్ నెంబర్ వేయాలి. ఇది ఈ విధంగా రాయాలి. ఇప్పుడు మనం చూసాము రైట్ సైడ్లో సిగ్నేచర్ ఆఫ్ ది పోలింగ్ ఏజెంట్స్ ఉందన్నమాట. దాని కింద ఇచ్చారు చూడండి, కుడివైపే ఇచ్చారు. ఇదిగో దాని కింద ఇక్కడ ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే 1, 2, 3, 4, 5 ఇచ్చారు. ఇక్కడ 1, ఇక్కడ పోలింగ్ ఏజెంట్ యొక్క ఇక్కడ సంతకం పెట్టించాను. పక్కన అతను ఏ పార్టీ వచ్చాడో రాస్తున్నాను. రెండో ఏజెంట్ యొక్క సంతకం పెట్టించాను. ఏ పార్టీ తరపున వచ్చాడో ఆ పార్టీ పేరు రాయాలి. ఇక్కడ మూడో క్యాండిడేట్ తరపున వచ్చిన ఏజెంట్ సంతకం తీసుకున్నాను, అతని పార్టీ పేరు రాశాను. నాలుగో ఏజెంట్ సంతకం తీసుకున్నాను, బ్రాకెట్లో అతని పార్టీ పేరు రాశాను. అదేవిధంగా 5వ ఏజెంట్ యొక్క సంతకం తీసుకున్నాను, అతని యొక్క పార్టీ పేరు రాస్తున్నాను. ఇకపోతే కుడివైపున కింద మనకు ప్రిసైడింగ్ అధికారి యొక్క సంతకం ఉంది చూడండి. ప్రిసైడింగ్ అధికారి సంతకం ఉంది. ఇక్కడ నా సైన్ చేశాను. ప్రక్కన పోలింగ్ స్టేషన్ యొక్క పేరు కూడా నంబరు రాయమన్నాడు, స్టాంపు వేశాను. ఇక్కడ ఎడమవైపున డేట్ అండ్ ప్లేస్ అడిగాడు. డేట్ ఆ రోజు 13/5/2024 రాశాను. ప్లేసు మాదిరి కోసం నరసరావుపేట అని రాశాను. ఇక కింద చూడండి, ముందే చెప్పాను ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి 17Cలో. ఈ 2 పార్ట్స్లో మనము ఒక పార్టీ రాస్తాము, రెండో పార్ట్ రాయము. దీన్ని మనము కొట్టేసి మనము ఇచ్చేయాలన్నమాట. ఈ విధంగా మనము 17Cని పూరించాలి. ఇప్పుడు 17Cలో మరో కోణం ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఏంటి ఆ మరో కోణం అంటే, అనేక సందర్భాల్లో అంటే ఈ మనము 49O, అలానే 49M, అలానే టెస్ట్ ఓటు, అలానే టెండర్డ్ ఓట్లు, ఇవన్నీ వచ్చే సందర్భాలు చూద్దాం. ఇప్పుడు మీరు పసుపు రంగులో ఉన్నటువంటి ఫిగర్స్ని మీరు మర్చిపోండి. బ్లూ కలర్లో ఉన్నటువంటి ఫిగర్స్ గురించి మాట్లాడదాం. అది కూడా ఈ ఐటమ్స్ 6-7 ఐటమ్స్లోనే. ఫస్ట్ ఐటమ్ చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్టార్స్ అసైన్ టు ద పోలింగ్ స్టేషన్. ఇక్కడ నేను 815 ఇచ్చారు, 815 రాసుకున్నాను. ఓకే. నెక్స్ట్ చూడండి, సెకండ్ కాలం చూడండి. సెకండ్ కాలం ఏముందో ఇక్కడ చూస్తే, టోటల్ నంబర్ ఆఫ్ ఓటర్స్ యాజ్ ఎంటర్డ్ ఇన్ రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్. 17Aలో ఎంతమందిని ఎంటర్ చేశారంటే అది కూడా 205 రాశాను బ్లూ కలర్ లెటర్స్తో. నెక్స్ట్ 3, నంబర్ ఆఫ్ ఓట్స్ డిసైడెడ్ నాట్ టు రికార్డ్ ఓట్స్ అండర్ 49O రూల్ ప్రకారము ఓటరు కంపార్ట్మెంట్కి వెళ్లకుండా ఓటు వేయనని డిసైడ్ చేసుకుంటే 49O అంటారు. అలాంటి వాళ్ళు 3 వచ్చారు అనుకుందాం, అందుకని 3 రాశాను ఇక్కడ బ్లూ కలర్స్తో. నెక్స్ట్ 49M అంటే ఎవరైనా ఓటరు
ఓటింగ్ ప్రొసీజర్ రూల్స్ని వైలేట్ చేస్తే అప్పుడు మనము ఓటర్ని ఓటు వేయడానికి ఎలో చేయము, అనుమతించము. అలాంటి ఓటర్లు 5గురు ఉన్నారు అనుకున్నాను. బ్లూ కలర్స్తో 5 రాసుకున్నాను. నెక్స్ట్ ఐదో ఐటమ్ చూస్తే టెస్ట్ ఓట్స్ రికార్డెడ్ అండర్ రూల్ 49 MAD డి ఆఫ్ MA 49లో టెస్ట్ ఓట్లు 2కి ఇచ్చాను, నేను రాసుకున్నాను. ఇక్కడ చూడండి, ఈ టెస్ట్ ఓటు 49O 49M 100% రావు. కానీ ఒకవేళ అనుకోని సందర్భాల్లో తలెత్తితే మనకు అవసరమైనటువంటి సమాచారం కాబట్టి దీన్ని ఈ వీడియోలో చర్చించడం జరిగిందనమాట. ఇప్పుడు మనం చూడండి, నెక్స్ట్ 5వ ఐటెంలోనే చూస్తున్నాము. 5వ ఐటెంలో ఏముందంటే టెస్ట్ ఓట్స్ రికార్డెడ్ 2 రాసాం మనం. ఆ 2 ఇక్కడ 5th ఏబీలో వాటి వివరాలు రాయాలి. ఏలో ఏముందంటే టోటల్ నెంబర్ ఆఫ్ టెస్ట్ ఓట్స్ టు బి డిడక్టెడ్ అని ఉంది. చూడండి, ఎప్పుడైతే టెస్ట్ ఓట్లు వేయించామంటే ఒక ఓటర్కి 2వసారి ఓటు ఇచ్చినట్లు లెక్క. అంటే ఒక ఓటరు 2 ఓట్లు వేస్తే ఒక ఓటుని మనము డిలీట్ చేయాల్సి ఉంటుంది. ఎన్ని ఓట్లు డిలీట్ చేయాలి అంటే ఎన్ని టెస్ట్ ఓట్లు వేస్తే అన్ని డిలీట్ చేయాలి. అది ఏ అభ్యర్థికి 2వ ఓటు వేశారో డిలీట్ చేయాలి. కాబట్టి ఏ ఐటెంలోనేమో 5th కాలంలో ఆ టోటల్ నెంబర్ ఎన్ని టెస్ట్ ఓట్లు వేయించావు, మరి ఆ టెస్ట్ ఓట్లు వేసినటువంటి ఓటర్ యొక్క ఓటర్ లిస్టులోని సీరియల్ నెంబర్స్ ఇక్కడ మనం రాశాను 2. తర్వాత బీలో చూడండి, క్యాండిడేట్స్ ఫర్ హూమ్ టెస్ట్ ఓట్ క్యాస్ట్. ఇక్కడ ఈ టెస్ట్ ఓట్లని కౌంటింగ్ అప్పుడు డిలీట్ చేస్తారు. అందుకని ఏ అభ్యర్థికి ఓట్లు డిలీట్ చేయాలో కూడా మనం వివరాలు అందించాలి. ఇందులో సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అని ఉంది, అలానే నెంబర్ ఆఫ్ ఓట్స్ అని ఉంది బి ఐటెంలో. సీరియల్ నెంబర్ అంటే ఎవరు సీరియల్ నెంబరు? బ్యాలెట్ యూనిట్లో పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు ఇప్పుడు ఎవరికి టెస్ట్ ఓటు వేసామో ఆ అభ్యర్థి యొక్క సీరియల్ నెంబర్. ఇప్పుడు 2వ సీరియల్ నెంబర్ ఉన్నటువంటి అభ్యర్థికి టెస్ట్ ఓటు వేయించాం అనుకుందాము. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అభ్యర్థి పేరు రాయాలి. అతనికి ఎన్ని ఓట్లు వేసామంటే 1. అలానే 5వ బ్యాలెట్ యూనిట్లో 5వ వరుసలో ఉన్నటువంటి అభ్యర్థికి ఒక టెస్ట్ ఓటు వేసాము, మధ్యలో అతని పేరు రాసాం. ఇప్పుడు ఆ 2 ఓట్లకి ఈ 2 ఎవరెవరికి వేసామో ఒక్కొక్కటి కూడా రాయడం జరిగిందనమాట. ఈ విధంగా పూరించాలి. ఇప్పుడు మనం 6th ఐటెంకి వస్తే చూడండి, ఐటెం నెంబర్ 6లో ఏమడిగాడు? టోటల్ నంబర్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ యాజ్ పర్ ఓటింగ్ మెషిన్. సిఈలో ఎన్ని ఉన్నాయంటే ఇందాక మనం ఏం రాసాము? 615 మనం అనుమతించాము. ఇందులో ఒక 3 ఏమో వాళ్ళు వేయనన్నారు, రిజెక్ట్ చేశారు. 5 ఏమో మనము ఏం చేసాము? మనము రిజెక్ట్ చేసాము, ఓటర్ ఇవ్వకుండా. 3 + 5. సో ఈ 8 తీసేయాలి. 8 తీసేస్తే రిజిస్టర్లో 615 రాసాము. 615లో ఈ ఓటు వేయనన్న వాడిని, ఓటు వేయకుండా మనం ఎవరినైతే నిరోధించామో మొత్తం 8 మంది అయ్యారు. 8 తీసేస్తే ఇప్పుడు ఆ కంట్రోల్ యూనిట్లో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య 607 అని రాశాను. ఇప్పుడు ఐటమ్ 7కి వద్దాం. చూడండి, ఐటమ్ 7కి వస్తే ఇప్పుడు ఈ 7లో ఏముందో చూద్దాము. చూడండి ఏముందో, వెదర్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ యాజ్ షోన్ అగైన్స్ట్ ఐటమ్ నెంబర్ 6 టాలీస్ విత్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ 2 ఐటమ్ 2 మైనస్ ఐటమ్ 3 మైనస్ ఐటమ్ 4. ఇక్కడ ఏం చేశాడు? ఐటమ్ 2లో నుంచి ఫిగర్లో నుంచి 3వ ఫిగరు తీసేసి వచ్చిన దానిలో నుంచి 4వ ఫిగర్ తీసేయమన్నాడు. ఐటమ్ 2లో ఎంత ఉంది? నాకు 615 ఉంది. 615లో 3 తీసేయండి. 3 ఎంత? 3. తర్వాత దానిలో నుంచి మరి 5 తీసేయండి. తీసేస్తే 615లో నుంచి 8 పోతే ఇప్పుడు 607. ఇందాక 615 ఉంది ఐటమ్ నంబర్. ఓకే, దాన్ని ఇప్పుడు మరి మనకు ఇక్కడ వచ్చేసరికి జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఇది మనము టాలీ అవుతుందో లేదో జాగ్రత్తగా చెప్పాలి. సో ఇప్పుడు ఆ 2 మైనస్ 3 మైనస్ 4 కనుక చూస్తే మనము టాలీ అవుతుందా అంటే ఇందాక మనము 615లో మనము 8 తీసేస్తే 607. ఓకేనా? సో 2 మైనస్ 3 మైనస్ 4 ఐటమ్ కనుక మనము చేస్తే ఇక్కడ ఐటమ్ 6లో ఫిగర్తో టాలీ అయింది. అందుకని ఎస్ టాలీడ్ అని మనం రాసామన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ మనము ఈ విధంగా మనము రాయాల్సి ఉంటుందన్నమాట. ఇక మిగిలినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా మామూలే. కాబట్టి ఈ విధంగా మనము ఏం చేయాలంటే ఈ అకౌంట్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ పార్ట్ 1ని ఇక్కడ పార్లమెంట్కి అలానే అసెంబ్లీకి 1+1 కాపీ రాసి మనము సమర్పించవలసి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.